సాధనం ఏదైనా సరే ఉపయోగించే తీరు ప్రయోజనానికో ప్రమాదానికో దారితీస్తుంది. మనిషి ఎదుగుదలలో అంతర్జాలం కీలక పాత్ర పోషిస్తున్న కొన్ని ఓటీటీలు, వెబ్ సిరీస్లు, సినిమాలు పిల్లలను తప్పటడుగులు వేసేలా చేస్తున్నాయి. మానసికంగా కుంగదీస్తూ నేరాలకు పాల్పడేలా చేస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్ కూకట్పల్లిలో జరిగిన 10 ఏళ్ల బాలిక హత్య కేసు సరిగ్గా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. నేరాలకు సంబంధించిన అంశాలనే ఫోన్లో ఎక్కువగా చూస్తూ తనకంటూ ఓ ఊహా ప్రపంచాన్ని బాలుడు ఏర్పాటు చేసుకున్నాడు. అమాయకంగా కనిపించే పిల్లాడు ఇంతటి దారుణానికి ఒడిగట్టడం అందరినీ విస్మయపరిచింది. ఒక్క క్రికెట్ బ్యాట్ ఓ బాలిక ప్రాణాన్ని బలి తీసుకుంది. ఓ బాలుడి జీవితాన్ని జైలు పాల్చేసింది. కేవలం కోరుకున్న క్రికెట్ బ్యాట్ సొంతం చేసుకునేందుకే కూకట్పల్లిలో 10వ తరగతి బాలుడు పక్కింట్లో ఉండే 10 ఏళ్ల బాలికను కిరాతకంగా చంపాడు. అయితే అతను బ్యాట్ కోసమే బాలికను చంపలేదు. బ్యాట్ చోరీ చేసి తీసుకెళ్తుంటే ఆమె చూడడంతో బయట చెబుతుందనే భయంతో చంపాడు. అది ఎలానో తెలుసా? మంచంపై పడేసి గొంతు నులిమి కళ్ళు మూసుకుని చేతిలో ఉన్న కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపాడు. ఆ సమయంలో బాలిక ఎంత అల్లాడి ఉంటుంది? కత్తిపోట్లు ఒంటిలో దిగుతుంటే ఎంత నొప్పిని భరించి ఉంటుంది? చిన్న గాయమైతేనే విలవిలలాడిపోతాం. అలాంటిది ఒంటిపై 20కి పైగా కత్తిపోట్లతో ఎంత క్షోభను అనుభవిస్తూ 10 ఏళ్ల బాలిక ప్రాణాలు విడిచిందో ఊహించుకుంటేనే హృదయం ద్రవిస్తుంది. అసలు 10వ తరగతి బాలుడు ఇంతటి దారుణానికి ఒడిగట్టడం వెనుకున్న కారణాలు ఓటీటీలు, వెబ్ సిరీస్లు, సినిమాలు, నేరాలకు సంబంధించిన వీడియోలు, వాటికి తోడు కుటుంబ పరిస్థితులు వెరసి అతడ్ని ఊహా ప్రపంచంలోకి తీసుకెళ్లాయి. అందుకు ఫలితంగా ఓ బాలికకు 10 ఏళ్లకే 100 ఏళ్లు నిండాయి. ఆ బాలుడు జైలు పాలయ్యాడు. వీరి 2 కుటుంబాలకు గుండెకోత మిగిలింది. ఆ దుష్ప్రభావం సమాజంపై కూడా పడింది. బాలిక హత్య జరిగాక 4 రోజుల పాటు 300 మందిని పోలీసులు ప్రశ్నించినా ఎలాంటి పురోగతి లభించలేదు. చివరకు తల్లిదండ్రులపై కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే పోలీసులు విచారించిన 300 మందిలో ఈ బాలుడు ఒక్కడు మాత్రమే ఘటన జరిగిన రోజు డాడీ డాడీ అంటూ బాలిక అరిచిన అరుపులు వినిపించాయని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. అలాగే బాలుడు నివాసం ఉండే భవనంలోనే 3వ అంతస్తులో ఉండే సాఫ్ట్వేర్ ఉద్యోగి బాలుడి కదలికలను గమనించి అతడిపై అనుమానం ఉందని 10 నిమిషాలకు పైగా తచ్చాడాడని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వీటి ఆధారంగా బాలుడిని విచారించగా బాలికను తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. ఐ వాస్ రియలైజ్ దట్ ఇనిషియల్ స్టేజెస్లో కూడా ఎగ్జామిన్ ఆయనతో మాట్లాడేటప్పుడు హీ హ్యాడ్ యాక్చువల్లీ మిస్లెడ్ ద ఇన్వెస్టిగేటర్స్ బై టెలింగ్ దట్ నాకు వినిపించింది, పాప అరిచినట్టు వినిపించింది అండ్ 10 o'clock అలా హీ ట్రై టు టెల్ సమ్ స్టోరీ అరౌండ్ దట్. సో బట్ అది అప్పుడు డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటూ అది తెలిసింది తర్వాత. సో బేసికలీ ఆ కేసు మొత్తం డిటెక్ట్ అయింది. ద మర్డర్ వెపన్ కూడా రికవర్ అయింది. దాంతోపాటు కొన్ని అదర్ ఎవిడెన్స్, అదనపు ఎవిడెన్స్ కూడా మనకి దొరికింది. అసలు 10వ తరగతి చదివే పిల్లాడు ఇంత కర్కశంగా ఎలా మారాడు? చిన్న ఘాటు పడితేనే భయపడే వయసులో అంత దారుణంగా ఎలా చంపాడు? కూకట్పల్లిలో హత్యకు గురైన 10 ఏళ్ల బాలిక కేసులో పోలీసుల నుంచి సగటు వ్యక్తి బుర్ర వరకు వేధించిన ప్రశ్నలివి. బయటకు చిన్నవిగా కనిపించే సమస్యలు పసి మనసుపై ఎంతటి ప్రభావం చూపుతాయనేందుకు ఈ బాలుడి జీవితం నిదర్శనమంటున్నారు పోలీసులు. అమాయకంగా కనిపించే పిల్లాడు ఈ హత్య చేశాడంటే తొలుత కూకట్పల్లి పోలీసులే నమ్మలేకపోయారు. తాను చేయబోయే నేరం ఎంత పగడ్బందీగా ఉండాలనేది బాలుడు ప్రణాళిక రూపొందించుకున్నాడు. దీనికి ప్రేరణ అతడు చూసిన వెబ్ సిరీస్, నేరాలకు సంబంధించిన సీరియల్సేనని పోలీసులు నిర్ధారించారు. పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించేటప్పుడు అతడు చాలా నింపాదిగా సమాధానమిచ్చాడు. మాకు ఈ లెటర్ దొరికింది, అతను రాసుకున్న లెటర్ ఏదైతే ఉందో అది. తర్వాత కత్తి కూడా దొరికింది. 3 కత్తులున్నాయి. ఏ కత్తి అంటే సార్ నల్ల కత్తి, నల్ల పీడి ఉంటుంది, దానికి అంచు నల్లగా ఉంటుందని అతనే చెప్పాడు.
ఆ కత్తి తీసుకొస్తే ఇదే అని చూపించాడు. బ్యాట్ అంటే మీ పేరెంట్స్ని అడిగితే కొనిస్తారు కదా అని అడిగితే, సార్ అతను ఉద్దేశంలో ఆ ఫ్యామిలీ ఫైనాన్షియల్ ఇబ్బందుల్లో ఉంది. మా నాన్నకి జాబ్ లేదు, మా మదర్ చిన్న జాబ్ చేస్తుంది, మా అక్కలకి ఫీజు కట్టాలి, ఇంకా నేను ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అని వాళ్ళని అడగలేదు అని చెప్పాడు. కరుడుగట్టిన నేరస్తులే కాదు, చుట్టూ ఉండే పరిస్థితులు కూడా కొన్నిసార్లు మనుషుల్ని రాక్షసంగా మారుస్తాయని పోలీసులు విశ్లేషిస్తున్నారు. బడికెళ్లి చదువుకోవలసిన పిల్లల మనసుల్లో ఏం ఉందో, ఫోన్లో ఏం చూస్తున్నారో అనేది ఎలా అంచనా వేయగలం అంటున్నారు. పిల్లలు అంతర్జాలంలో ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది తల్లిదండ్రులు తప్పనిసరిగా నిఘా ఉంచాలని సూచిస్తున్నారు. తప్పొప్పుల విచక్షణ తెలియని వయసులో నేరం చేసేందుకు పిల్లలు తెగిస్తారని, వాళ్లని గాడిన పెట్టాల్సిన బాధ్యత కన్నవారిదే అంటున్నారు. సినిమాలు, సీరియళ్లు ఊహాజనితమని, నిజ జీవితంలో తప్పులు చేసి తప్పించుకోవడం అసాధ్యమని అందరూ గుర్తుంచుకోవాలని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.